ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు? ఎవరు అంటే ఉన్నవాళ్ళల్లో నిజానికి బీఆర్ఎస్ పార్టీకి ఎలాగూ గిట్టదు. వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వకూడదు ఈ రాష్ట్రంలో, వేరే పార్టీ అధికారంలోకి రాకూడదు ఈ రాష్ట్రం తెలంగాణలో. ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా రేవంత్ రెడ్డి అనేవాడు అసలు రాకూడదు. వాళ్ళ మరి అది ఆ కోరిక మరి అట్లా ఉందో ఏమో, పోయిపోయా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూర్చున్నాడు ఇప్పుడు. సో దాంతో చాలా సఫకేషన్ ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరినైతే చూడకూడదు అనుకున్నారో అతన్నే చూడాల్సి వస్తుంది రోజు. దానికి తగ్గట్టు నువ్వు ఒకటంటే నువ్వు రెండంట అన్నట్టుగా అటాకింగ్ కూడా అట్లాగే ఉంది. రేవంత్ రెడ్డి స్ట్రెంతే అది కదా, విమర్శని చాలా స్ట్రాంగ్గా తిప్పికొట్టడం అతనికి ఉన్న ఇది. అంటే అఫ్కోర్స్ బీఆర్ఎస్లో ఎలాంటి లాంగ్వేజ్ ఉంటుంది, ఎలాంటి అటాక్ ఉంటుంది, అలాంటి లాంగ్వేజ్, అలాంటి కౌంటర్ అటాక్ అట్నుంచి కూడా వస్తుంది రేవంత్ రెడ్డి వైపు నుంచి. ఈ దీంట్లో ఎలాగైనా ఈ ప్రభుత్వం రావడాన్ని జీర్ణించుకోలేకపోయిన బీఆర్ఎస్ పార్టీ తొలి రోజు నుంచే మొదలుపెట్టింది, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని ముందు అన్నారు. తర్వాత కాస్త విమర్శలు వచ్చేసరికి కూలిపోతుందని మీరెట్లా చెప్తున్నారు, మీరేమన్నా కాన్స్పిరసీ చేస్తున్నారా అని పబ్లిక్ నుంచి లేకపోతే పొలిటికల్ విశ్లేషకుల నుంచి కాస్త విమర్శలు రావడంతో ఆ కాంగ్రెస్ సంగతి మనకు తెలుసు కదా, వాళ్ళే గోలగొట్టుకుంటారని ఇట్లా కొద్దిగా టర్న్ చేసే ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ అది కూడా కొంత వాస్తవమే. కాంగ్రెస్లో కొంతమంది కేసీఆర్ గారి కోవట్ల పని మీద ఉన్నారు ఆల్రెడీ, అది ఆల్రెడీ కనబడుతూనే ఉంది. క్యాబినెట్లోనే ఉన్నారు ఏకంగా కోవట్లు, కేసీఆర్ గారి కోవట్లు. సరే, అది వాళ్ళు చూసుకుంటారనుకోండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు జీర్ణించుకోలేకపోతుంది రేవంత్ రెడ్డి సీఎం అవడాన్ని? ఎందుకు జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో, ఆయనకి ఇప్పుడు రెండు బాధలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. ఆయన రాజగురువు అధికారం కోల్పోవడం ఒక బాధ అయితే, అసలు గిట్టని ఇష్టం లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో ఉండడం. ఇంకెవరైనా ఉంటే ఈ బాస్ ద్వారా మేనేజ్ చేసుకునేవాడేమో, రేవంత్ ఉండేసరికి అది మేనేజ్మెంట్ కుదరదు ఇంకా. అందుకని తట్టుకోలేక ఇప్పుడు ఇద్దరు కలిసి గూడుపుటాని ఏమైనా చేస్తున్నారా అనేది లేటెస్ట్ చర్చ. ఈ చర్చ ఎప్పటి నుంచో ఉంది నిజానికి. రేవంత్ రెడ్డి మా ఎండి రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనీసం విష్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి తోటి ముఖ్యమంత్రిగా అనే మాట వచ్చినప్పటి నుంచే ఈ చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు, సంథింగ్ ఏదో నడుస్తోంది బ్యాక్ అని. ఇంకోటి ఏంటంటే, పోలింగ్ రేపు అనగా ముందు రోజు నైట్ నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పోలీసులు వచ్చారు, ఏపీ పోలీసులు 100 మంది వచ్చే నానా హడావుడి. ఏంటి అక్కడేదో మళ్ళీ సెంటిమెంట్ని కాస్త రగిల్చే ప్రయత్నం చేశారు ఇటు బీఆర్ఎస్ వాళ్ళను, అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అఫ్కోర్స్ ప్రజలు దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోలేదనుకోండి, ఖమ్మం నల్గొండ స్వీప్ అయిపోయినాయి. అయితే అప్పటి నుంచి జరుగుతున్న ఈ ప్రయత్నాలు కాస్త ఇప్పుడు ఏదో పీక్స్కి వచ్చినాయా అనిపిస్తోంది. అది ఒక్కొక్కసారి ఎంత లేదన్నా కడుపులో గ్యాస్ ఆగదు కదా, బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసింది. అందరికంటే ఎక్కువ విజయసాయిరెడ్డికి ఇప్పుడు ఎక్కువ గ్యాస్ ఉంది. అక్కడ ప్రభుత్వం డోల్డమ్స్లో ఉంది, ఇక్కడ ప్రభుత్వం కూడా పోయేసరికి వీళ్ళ అక్రమార్జనలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి కదా మెజారిటీ. దాంతో అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతామని పాపం ఆ బాధ ఉన్నట్టుంది. రాజ్యసభలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామో కూలిపోద్దాం అని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? రాజ్యసభలో ఉన్న టాపిక్ ఆ అంశం మీదే మాట్లాడాలి నువ్వు. ఆ అంశం మీద మాట్లాడకుండా పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పే స్థాయికి నువ్వు వచ్చావంటే రాజ్యసభలో అసలు మరి ప్రివిలేజ్ మోషన్ ఇవ్వచ్చు కాంగ్రెస్ వాళ్ళు. లేకపోతే అతని మీద మరి ఇంకేదైనా ఉంటాయి, కేసులు లాంటివి పెట్టవచ్చు. ఏ దీంట్లో నువ్వు ఊహించి చెప్తున్నా నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటని అడగవచ్చు. మరి కాకపోతే బీజేపీ వాళ్ళు కాబట్టి అడగరేమో, ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్కి ఉండే వైరం దృష్ట్యా. సో విజయసాయిరెడ్డి అలా అనేసరికి ఈ అనుమానాలు బలపడ్డాయి. బీఆర్ఎస్ వైసీపీ కలిసి ఒక జాయింట్ కాన్స్పిరసీ ఏదో చేస్తున్నాయి, ఒక యాక్షన్ ప్లాన్ ఏదో వర్కౌట్ చేస్తున్నట్టుగా అనుమానాలు బలపడ్డాయి నిన్నటి నుంచి. నిజంగా అలాంటిది ఏమైనా ఉందా, ఎందుకు, ఒకవేళ ఉంటే ఎందుకు అనేది మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో కలువ
సుజాత గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ